చూసి అందరిని ప్రేమించేవాడే అని చెప్తుంది 7వ అధ్యాయం. ఇది భగవద్గీత 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగం అంటారు. భగవంతుడు అంతటా ఉన్నాడు, అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి, ఈ భావం చెప్తుంది. 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగం అంటారు. క్షరం అంటే నశించేది, అక్షరం నశించేటటువంటి ప్రతి నశించేదంటూ నశించడం పరమాత్మ స్వరూపం ఉన్నదని గుర్తించే విషయం చెప్తుంది. 9వ అధ్యాయం రాజవిద్య రాజయోగం అంటారు. రాజవిద్య అంటే ద నాలెడ్జ్ విచ్ ఈజ్ రాయల్, అందరికంటే గొప్ప విద్య. రాజగుహ్యం అది నీలో ఉంది, బయట ఎక్కడో లేదని నేర్పిస్తుంది. విభూతి యోగం అంటాం. 72 విభూతి చెప్తారు భగవద్గీతలో. తల్లి దగ్గర నుంచి ప్రారంభించి అందరిలో మంచి కూడా దర్శించటం. విశ్వరూప సందర్శన యోగం ఏ మతంలో లేదు. ఇది విశ్వమే భగవంతుని యొక్క విరాట్ స్వరూపం. భగవంతుడు ఈ భూగోళంలో మనం ఉన్నాం. ఎన్ని గోళాలు ఉన్నాయో మనకు తెలియకుండా ఈ గోళాలు సృష్టించిన వాడు. మీరు ఏ వస్తువును సృష్టించినా నా తెలివితేటలతో సృష్టిస్తాం, నా రక్తంతో సృష్టిస్తాం, నా బుద్ధితో సృష్టిస్తాం. సర్వజ్ఞుడు భగవంతుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? 7వ ఆకాశం అల్లలాగా, విష్ణులోకంలో విష్ణువులాగా ఉండడు. భగవంతుడు అంతటా ఉన్నాడు అని విశ్వరూప సందర్శనగా ఉంటే విశ్వమే ఆయన రూపం. ఈ ప్రపంచంలో అన్ని ప్లానెట్స్ అంతట్లో భగవంతు శక్తితో ఇవన్నీ నడుస్తున్నాయి. అప్పుడు భగవంతుని విషయం తెలిసిన తర్వాత మనకు కలిగేదాన్ని ఏమంటారు? భక్తి యోగం అంట. భక్తి యోగం అంటే చప్పట్లు కొట్టడం ఒకటే కాదు, విభక్తము కాకుండా ఉంటే దాన్ని భక్తి అంట. భగవద్భావాన్ని మనసులో పెట్టుకొని ఎప్పుడూ విస్మరించకుండా స్మరిస్తూ ఉండే దాన్ని భక్తి యోగం అంటారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ, ఎవరిని ద్వేషించకూడదు, సర్వుల్ని ప్రేమించాలి. ఇది భక్తి. పిల్లలు ఏంట్రా మీరు చెవులు జోరిగలాగా నా పక్కనే కూర్చున్నారు? ఇది భక్తి యోగం. 13వ అధ్యాయం పేరు ఈ శరీరానికి క్షేత్రం అని పేరు. దీనిలోనూ పరమాత్మకు క్షేత్రజ్ఞుని అని పేరు. సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞం, అందరిలో ఉన్నవాడే పరమాత్మ చెప్తుంది. ప్రతి మనిషికి సత్వగుణంతో ఆలోచిస్తాం, రజగుణంతో పనిచేస్తాం, తమో గుణంతో విశ్రాంతి తీసుకుంటాం. ఈ 3 గుణాలని స్వాధీనంలో పెట్టుకున్నవాడు గుణాతీతుని చెప్తుంది 14వ అధ్యాయం. 15వ అధ్యాయం పురుషుడు అంటే పురే శేనాదితి పురుష. ఈ సర్వప్రాణులు ఎవరిలో ఉన్నారో దాని పురుషుడు అని పేరు. ఆ భగవంతుడి పురుషోత్తమ ప్రాప్తి యోగం ఉంటుంది 15వ అధ్యాయం. అందుకనే మనం తినేటప్పుడు ఏం తింటున్నాను తినకూడదు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత, భగవంతుడికి అర్పిస్తున్న ఈ శరీరం ద్వారా అని తినాలి. భగవంతుడికి అర్పిస్తున్నాను ఈ చెవుల ద్వారా అని మనసులో పెట్టుకోవాలి. ఈ విషయాన్ని 15వ అధ్యాయం చెప్తుంది. 16వ అధ్యాయంలో దేవతలు రాక్షసులు ఏదో లోకాల్లో ఉండరో. దేవతలు అంటే మంచి గుణాలు కలిగిన వాళ్ళు, రాక్షసులు అంటే చెడ్డ గుణాలు కలిగిన వాడు. రావణాసురుడు రాక్షసుడా దేవుడా? పుట్టిందేమో బ్రాహ్మణుడు, పులస్త్య బ్రహ్మకుమారుడు. అయితే బ్రాహ్మణుడై పుట్టి రాక్షసుడిగా మారిపోయినాడు. కాబట్టి దేవుడితో రాక్షసులు బయట ఉంటారా? నీవే దేవుడిగా మారాలి, నీవే రాక్షసుడిగా మారాలి. మంచివాడిగా జీవిస్తే వాడి దేవాసుర సంబంధ యోగం అర్థమైనట్టు. విభజించే విషయం మనకు తెలియాలి. నేను మాట్లాడితే మంచి మాట్లాడాలి, నేను వింటే మంచి వినాలి, నేను చేస్తే మంచి చేయాలి అనే భావన కలిగిన వాడికి దైవ జ్ఞానం కలిగినట్టు. తర్వాత 17వ అధ్యాయం దీని మీద. ఇప్పుడు ఇంత ఎండలో ఉదయం నుంచి నిన్నటి నుంచి మన వాళ్ళందరూ కూడా ఇంత కష్టపడుతున్నారంటే కారణం ఏంటో తెలుసు? వాళ్ళ శ్రద్ధగా జోహార్లు. ఎంత చక్కటి కార్యక్రమాలు పిల్లలు చేశారంటే నేనైతే కళ్ళనీళ్ళు ఒకటే రాలే, నాకు ఆనందిస్తూ ఉన్నాను. ఎంత బాగా చేశారంటే పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఆ ముఖంలో ఉన్నటువంటి ఆనందం నేను ఐకుంటే ఎంజాయ్ హియర్. చాలా చక్కగా చేశారు పిల్లలు. కాబట్టి మోక్షం అంటే ఆత్మ అంటే దుఃఖ నివృత్తి. దుఃఖానికి కారణం కోరికలు. కోరికలు అంటే యూ కెన్ మీట్ యువర్ నీడ్స్. ఆకలికి అన్నం తింటే నాకు సండే స్పెషల్ కావాలనకూడదు. యూ కెన్ బి హ్యాపీ విత్ యువర్ ఫుడ్. ఈ విధంగా ప్రతి పనిని సంతోషంగా చేస్తే వాడు దైవాసుర సముద్ర రాక్షసులు కాకుండా మనిషి రూపంగా ఉన్న మాధవుడుగా ఉంటాడు. లాస్ట్లో మోక్ష సన్యాసం అంటారు 18వ అధ్యాయం. మోక్షాన్ని సన్యాసం తీసుకుంటూ వస్తుంది కదా అని అర్థం. అవర్స్ ఇస్ నాట్ మొనాస్టిక్ రిలిజియన్. భారతదేశంలో సన్యాసానికి సంప్రదాయం లేనే లేదు, బుద్ధుడితో ప్రారంభమైంది.
నేను ఇప్పుడు ప్రారంభించాను చెప్పండి. ఎంతసేపు చెప్పాను? మెడకాయ మీద తలకాయ వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా. ఎంతసేపు చెప్పుంటాను? ½ an hour. కాబట్టి మోక్షం అంటే ఎలిమినేషన్ ఆఫ్ సారో, దుఃఖానికి కారణం కోరికలు. చిన్నపిల్లవాడు ఆడుకోవటం కోరిక కాదు, ధర్మం. యవ్వనంలో వివాహం చేసుకోవడం ధర్మం. 60 దాటిన తర్వాత భార్య పిల్లలు వాళ్ళ సంసారం వాళ్ళకి అప్పగించేసి భగవంతుడి యొక్క ధ్యానం చేసుకోవడం ధర్మం. లాస్ట్లో బ్రహ్మచారిగా, గృహస్థుడిగా, వానప్రస్థుడిగా, సన్యాసిగా ఇప్పుడు నేను 4 ఆశ్రమాలు గడిపాను. లాస్ట్లో సన్యాసం కూడా తీసుకున్నాను. కాబట్టి మన భారతీయ సంస్కృతి అవర్స్ ఇస్ నాట్ మొనార్షిక్ రిలిజియన్. సన్యాసుల మతం కాదు, బౌద్ధులాగా పెళ్లి చేసుకోకుండా ఉండకూడదు. పెళ్లి చేసుకోవాలి, గృహస్థుడు కావాలి. బ్రహ్మచారి గృహస్థుడు కావాలి, గృహస్థుడు వానప్రస్థుడు కావాలి. వానప్రస్థుడు చనిపోయేటప్పుడు అన్ని ధర్మాలు వదిలేసి ఎలాగ నిద్రపోతున్నావో యానిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి, నిద్రలో ఎలాగ ఉంటున్నావో జాగ్రత్తలు అలాగ ఉంటే వాడు సన్యాసి. ఈ విధంగా మోక్షాన్ని ఇక్కడే పొందేటట్టు చేసేటువంటి ధర్మము భారతీయ సంస్కృతి, అది హిందూ ధర్మం. భారత మాతాకి చూడు ఎంతమంది భారత మాతలు ఉన్నారు ఇక్కడ, నోట్ల నుంచి మాత్రం ఒక్కరు రాలేదు. భారత మాతాకి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సత్యం వద, ధర్మంచర, స్వాధ్యాయ, ప్రవచనాభ్యాం న ప్రమథితవ్యం. అంటే ధర్మంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, మన శాస్త్రం మనం చదువుకోవాలి, న్యాయంగా జీవించాలి అని తైత్తిరీయ ఉపనిషత్తులో శిష్యుడు ఇచ్చినప్పుడు ఈ మాటలు పలికిస్తారు. అలాంటి అవకాశాన్ని మీరు చాలా శ్రద్ధగా విన్నారని నాకు అర్థమవుతుంది. నేను ఇంకా శ్రద్ధగా వింటా. ఆ పిల్లలు చేసే కార్యక్రమాన్ని ప్రతిదీ నేను విన్నాను. ఐ కుడ్ ఎంజాయ్. కాబట్టి వినటం అనేటువంటి చాలా మంచి లక్షణం. కాబట్టి వినటం నేర్చుకోవాలి, తర్వాత తినటం కూడా తెలుసుకోవాల్సిన పని అలవాటైపోయి ఉంటాం. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, ఇలాంటి అవకాశాన్ని నాకు ఈ కార్యక్రమంలో ఇచ్చి నాకు కలిగిన జ్ఞానాన్ని మీతో పంచుకునే అవకాశాన్ని కలిగించినటువంటి హిందూ పరిషత్ వాళ్ళకు, ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్. గట్టిగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్ఎస్ఎస్ ప్రాముఖ్య 100 సంవత్సరాల సందర్భంగా ప్రాముఖ్యత గురించి వివరించినటువంటి పెద్దలకి మా యొక్క తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ రామనగర్ పార్క్ని ఈ కార్యక్రమానికి మనకు ఇచ్చినటువంటి వారికి, ఈ యొక్క టెంట్లు ఇచ్చినటువంటి చంద్రనేశ వారికి, బిల్లి సంజరాయన వారికి, అలాగే ఎక్స్ కౌన్సిలర్ నర్సరాజు వాళ్ళ సతీమణి గారు ఈ పక్క ఈ కార్యక్రమానికి అందరికి కూడా ప్రతి ఇంటికి పోయేసి శ్రీలక్ష్మి గారు ఇచ్చినటువంటి ప్రత్యేక ధన్యవాదాలు. పోలీసు వారికి, మున్సిపాలిటీ వారికి, అలాగే మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రసన్న స్వామివారు దేవస్థాన కమిటీ వారు ఈ పిల్లలు తీసుకొచ్చి మనకి యొక్క చక్కటి సాంస్కృతిక కార్యక్రమాల్ని అందజేశారు. వారి ద్వారా ఈ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క హిందూ సమ్మేళన సమితి ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. చిన్న సూచన గమనించగలరు. ఇదే హిందూ సమ్మేళనము 1వ పట్టణంలో ఈ నెల 3వ తేదీ, జనవరి నెల 3వ తేదీ 2:30కు ఉంటుంది. ఇక్కడ మన సిఆర్ఐటి కళ్యాణ మండపంలో 2:30కి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా పాల్గొని దిగ్విజయం చేయాలి. భారీ ఎత్తున జరుగుతుంది అక్కడ కార్యక్రమం. జై శ్రీరామ్.